హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబ్ బాషా. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతంచెర్ల, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈ రోజు డేట్ జనవరి 23వ తారీఖు. నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను. వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తా ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ ద్వారా అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత మళ్ళీ అంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. వచ్చిన వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే, ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇచ్చి పంపిస్తా ఉన్నాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు రాని వాళ్ళకు కూడా నేను నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకున్నారో అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను ఢిల్లీలో దగ్గరుండి యాక్సిడెంట్స్ చేయించి మరి నేను కంటైనర్ ద్వారా వేసి పంపిస్తా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసి ఇస్తాను, ఇన్వాయిస్ ఇస్తాను. ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను. ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ బళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. అదర్ స్టేట్ బళ్ళకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ అనేది కూడా అది ఇయర్ ని బట్టి, ఎక్స్ ప్రైస్ ని బట్టి అది ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. అది ఆన్లైన్ అమౌంట్. ఆన్లైన్ లో ఎంత చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోన్ తో పడిన గ్లాస్ ఉన్నాయి, షోన్ తో పడిన డోర్ ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 86,000. గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్, డీజిల్ వర్షన్. ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు. టైమింగ్ సౌండ్ అనేది లేదు. ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేస్ అయితే ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు. టైమింగ్ సౌండ్ అనేది లేదు. టైర్లు చూసుకున్నట్లయితే 50% టైర్లు అయితే ఉన్నాయి. కలర్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్. ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి. 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్, ఏసీ, 2 ఇయర్ బ్యాగ్, పుష్ బటన్ స్టార్ట్, స్టీరింగ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మారుతి ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ హైబ్రిడ్ ఇంజన్ 2019 అక్టోబర్ సింగిల్ ఓనర్. వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 5,50,000 అయితే చెప్తున్నారు. 5,50,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకైతే బాగుంటుంది. ప్రైస్ అనేది ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను. మారుతి ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ 2019 అక్టోబర్ సింగిల్ ఓనర్. వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ చూసుకున్నట్లయితే 86,000. గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్, డీజిల్ వర్షన్. ప్రైస్ చెప్పడం వచ్చేసి 5,50,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకైతే బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ మోడల్ ఈ కలర్ లో ఈ ప్రైస్ లో ఎవరికైనా కావాలనుకున్నారో ఆ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో వచ్చేసి నేను పింటి పిన్ అనేది మన వీడియోలో నేను చూపిస్తాను, చూడండి. చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇంజిన్ ఒకటి అది వాష్ అయితే చేయించుకోవాలా. మన రైట్ సైడ్ లో ఉన్న ఆపరాన్స్, ఏబిఎస్ బ్రేక్. ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు. టైమింగ్ సౌండ్ అనేది లేదు. మన బార్నెట్ యొక్క కంపెనీ బేస్టింగ్. కలర్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్. అలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. టైర్ వచ్చేసి 50% టైర్లు అవుతున్నాయి. ఆటో హోల్డ్ మిర్రర్, కీలెస్ ఎంట్రీ. చూసుకోవచ్చు, ఎక్కడే కానీ డోర్ లో కానీ డిక్కీలో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. ఇది మన రన్నింగ్ బోర్డు. పుష్ బటన్ స్టార్ట్, స్టీరింగ్ కంట్రోల్స్.
ఎయిర్ బ్యాగ్, హైబ్రిడ్ ఇంజన్. నేనైతే స్టార్ట్ అయితే చేస్తున్నాను, చూసుకోవచ్చు. గేర్లు కూడా చాలా స్మూత్ అయితే పడుతున్నాయి. 86,000 రీడింగ్. నేను ఈ డోర్ కూడా ఇస్తాను, చూసుకోవచ్చు. రూప్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అనేది జరుగుతుంది. మారుతి ఎస్ క్రాస్ డెల్టా వేరియంట్ హైబ్రిడ్ ఇంజన్. ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. రన్నింగ్ బోర్డు చూసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో ఏమైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.